ఓం దుం దుర్గాయ నమః. ఓం కాచాయనాయ విద్మయే కన్యాకుమార్తె చ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఈ నవరాత్రులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. మరి ఎక్కడ ఏ విధంగా పేర్కొంటారో ఇప్పుడు చూద్దాం. దేశంలో హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. మొత్తంగా 10 రోజులు 9 రాత్రుల పాటు అమ్మవారి వేడుకలు ఘనంగా జరుపుకుంటాం. అందుకే వీటిని నవరాత్రులు, శరన్నవరాత్రులు అని పిలుస్తాం. ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి శుద్ధ నవమి వరకు 9 రోజుల పాటు 9 రూపాలలో మహాశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని అత్యంత నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. మహిషాసురుడిని అంతం చేసిన మహిషాసుర మర్దినిగా అమ్మవారిని కొలుస్తాం. చెడుపై శక్తి సాధించిన విజయానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని జరుపుకుంటాం. అయితే నవరాత్రుల సమయంలో అమ్మవారిని కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు వివిధ రూపాలు పద్ధతుల్లో ఆరాధిస్తారు. దుష్టశక్తుల ప్రభావం నుంచి తామును రక్షించమంటూ దుర్గామాతను స్తుతిస్తారు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వానికి పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా నవరాత్రులను వివిధ రాష్ట్రాల్లో జరుపుకుంటున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో వీటిని వివిధ పేర్లతో పిలుస్తారు. అలాగే రకరకాల సంప్రదాయాలతో భక్తులు జగన్మాతను ఆరాధిస్తారు. పశ్చిమ బెంగాల్లో నవరాత్రులను దుర్గా పూజగా జరుపుకుంటారు. ఈ ప్రాంతంలో అత్యంత వైభవంగా జరుపుకునే వేడుకల్లో దుర్గా పూజ ఒకటి. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా నవరాత్రులను ఇదే పేరుతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన పండగ నవరాత్రులు. పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నవరాత్రుల పేరుతో జరుపుకుంటారు. నవరాత్రి అనే పేరు 9 రోజుల పాటు జరుపుకునే ఆలోచన నుంచి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్లోని కులులోయ కులు దసరా పేరుతో జరుపుకుంటారు. ఆ ప్రాంతం వారు ఈ ఉత్సవాలను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ ప్రాంతంలో వేడుకల 10వ రోజున రాముడు ఇతర దేవతలతో రథయాత్ర బయలుదేరుతుంది. మైసూర్ దసరా నవరాత్రులను కర్ణాటకలో మైసూరు దసరా పేరుతో జరుపుకుంటారు. ఉత్సవాలలో భాగంగా 10వ రోజు ఆభరణాలు ధరించిన ఏనుగులపై చాముండీదేవి విగ్రహాన్ని ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. ఇది మైసూర్ దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తమిళనాడులో నవరాత్రులను బొమ్మై కోలు అనే పేరుతో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇది స్త్రీలు మాత్రమే జరుపుకునే పండగ. దీంట్లో భాగంగా అక్కడి మహిళలు దేవతలు, గ్రామాలు లేదా వివాహ దృశ్యాల బొమ్మలను ఒక దగ్గర పేర్చి పూజిస్తారు. వాటిని కళ, దైవత్వానికి ప్రతీకగా ఆరాధిస్తారు. నవరాత్రులు అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ విధంగా ఆరాధిస్తే సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి? దేశవ్యాప్తంగా దుర్గామాతకు అత్యంత ప్రీతికరమైన దేవీ శరన్నవరాత్రుల ఉత్సవాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో నవరాత్రుల్లో అమ్మవారి పూజ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి? హిందూ పంచాంగం ప్రకారం ఏటా దేవీ శరన్నవరాత్రులు ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షం మొదటి రోజున ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని ఏ రకంగా పూజించినా శుభ ఫలితాలు కలుగుతాయి. అంటే కలశం, శ్రీచక్రం, అమ్మవారి విగ్రహం, ఫోటో ఇలా ఏ విధంగానైనా దుర్గాదేవిని ఆరాధించవచ్చు. అయితే మీరు చేసే పూజను బట్టి కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. శరన్నవరాత్రుల్లో భాగంగా ముఖ్యంగా కలశ పూజ నిర్వహించే వాళ్ళు కొన్ని కఠిన నియమాలు పాటిస్తూ అత్యంత నియమనిష్టలతో దుర్గమ్మను పూజించాలని చెబుతారు. అంటే కలశం పెట్టుకుని దుర్గాదేవిని పూజించేవారు రోజు మహానైవేద్యం తప్పక పెట్టాలి. అంటే మడికట్టుకుని అన్నం, పప్పు, కూర, ఏదైనా పిండి వంటకం ఇలా అన్నీ వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాతే మీరు ఆహారం స్వీకరించాలి. దుర్గామాత విగ్రహం పెట్టుకుని పూజా కార్యక్రమం నిర్వహించినా సరే ఈ మహానైవేద్యం సమర్పించే నియమం తప్పక పాటించాలి. శ్రీచక్రం పెట్టుకుని అమ్మవారు పూజ చేస్తుంటారు చాలామంది. అలాంటి వారు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. అప్పుడే శుభ ఫలితాలు లభిస్తాయి. శ్రీచక్రరచన చేసేవారు గురువు దగ్గర బాలమంత్రం స్వీకరించి ఉండాలి. అంటే అది బాలా త్రిపుర సుందరి దేవికి సంబంధించిన ఒక మూల మంత్రం.
ఆ మంత్రం జపిస్తూ నవరాత్రుల్లో శ్రీచక్రార్చన చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ మంత్రం లేని వారు శ్రీచక్రానికి పూజ చేయొచ్చా అంటే చేయొచ్చు, కానీ సాధారణ పూజ చేసుకోవచ్చు. అంటే మామూలుగా శ్రీచక్రం ఫోటో ఇంట్లో పెట్టుకుని దానికి గంధం కుంకుమలతో బొట్టు పెట్టుకుని కుంకుమతో శ్రీచక్రానికి పూజ చేస్తూ అమ్మవారికి 108 నామాలు చదువుకోవచ్చు. అదే బాలమంత్రం ఉన్నవారు ఇంట్లో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించుకుని రోజు దీపారాధన చేసి అఖండ దీపం పెట్టి ఆ మంత్రం జపిస్తూ మహా నైవేద్యం పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.